వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నటువంటి ప్రతిపక్ష హోదా ఈ అంశానికి సంబంధించి ఈరోజు ఇంట్రెస్టింగ్గా గౌరవ స్పీకర్ శాసనసభలో రూలింగ్ ఇచ్చారు అయ్యన్న పాత్రుడు గారు. అయితే ఆ సందర్భంగా స్పీకర్ ఏమంటారంటే, గత జూన్లోనే గత ఏడాది జగన్మోహన్ రెడ్డి గారు నాకు లేఖ రాశారు. లేఖలో బెదిరింపులు ఉన్నాయి, ప్రేలాపనలు ఉన్నాయి. బెదిరింపులు, ప్రేలాపనలు, అభియోగాలు ఉన్నాయి. అభియోగాలు, బెదిరింపులు, ప్రేలాపనలతో నాకు లేఖ రాశారు. ఈ అంశం ఎందుకులే ఇక్కడితో వదిలేద్దామని అనుకున్నాను. కానీ ఈ మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ ప్రతిపక్ష పార్టీ గుర్తింపు కోసం, వాళ్ళ నాయకుడి ప్రతిపక్ష నాయకుడు గుర్తింపు కోసం రకరకాలుగా వాళ్ళు చేస్తున్న ప్రచారం నా దృష్టికి వచ్చింది. అందుకనే రూలింగ్ ఇవ్వాల్సి వచ్చింది అని చెబుతూ నాకు లేఖ రాశారు. తర్వాత హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు జగన్ పిటిషన్ను విచారణ చేద్దామా వద్దా అనే దగ్గరే ఆగిపోయిందట. స్పీకర్ గారు చెబుతున్నది అనే దగ్గరే ఆగిపోయింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ వాళ్ళు మాత్రం మాకేదో నోటీసులు ఇచ్చారు, మేము ఇంకా వివరణ పంపలేదు అని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తాయి. సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తాయి. జగన్ గారు రాసిన లేఖలో కూడా బెదిరింపులు, అభియోగాలు మోపారు. మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని ముందే నిర్ణయం తీసుకున్నట్లుగా ఉన్నారు అని కూడా జగన్ తన లేఖలో ప్రస్తావించారు. వీళ్ళ ప్రతిపక్ష హోదా కావాలని చేసిన ప్రచారం ఇదంతా బెదిరిస్తున్నట్లే ఉంది. అండ్ నిబంధనల ప్రకారం కూడా అది ఇవ్వడం సాధ్యం కాదని స్పీకర్ గారు ఎవరు చదివారు. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు టీడీపీకి పార్లమెంట్లో, లోక్సభలో ప్రతిపక్ష హోదా ఇచ్చారు, ఉపేంద్రకు అన్నారు. అది కూడా అబద్ధం. టీడీపీ గ్రూప్ లీడర్గానే ఆయన అక్కడ వ్యవహరించారు, ఫ్లోర్ లీడర్గానే, ప్రతిపక్ష నాయకుడు కాదు. ఈ ఓవరాల్ ఎపిసోడ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుంది. అయినా కూడా సభా అధ్యక్షుడి హోదాలో నేను క్షమించేస్తున్నాను. సభా అధ్యక్షుడి హోదాలో జగన్ను నేను క్షమించేస్తున్నాను. మళ్ళీ కనుక ఇలాగే చేస్తే సభలో చర్చించి సరే ఒక నిర్ణయం తీసుకుంటాం అంటే దాని అర్థం తెలుసుగా, ఇంకా ఏంటి దాని మీనింగ్ అని మనం చెప్పక్కర్లేదు. సభలో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటాము. మళ్ళీ కనుక అంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ దీని మీద ఇంకేమన్నా కనుక కామెంట్ చేస్తే అట సభలో చర్చించి జగన్ మీద ఒక నిర్ణయం తీసుకుంటాము అని స్పీకర్ గారు అయితే అంటూ ఉన్నారు. సభ అధ్యక్షుడి హోదాలో క్షమించేశారట ఇప్పటికైతే. ఇంకోసారి రిపీట్ అయితే యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది అని తానైతే చెబుతూ ఉన్నారు. మరి